मेरे साथ पवन है। మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి. దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. ఆంధ్రాలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి బంధం తెలంగాణలో అంత డీప్గా ఎలా మారిపోయింది? పేరుకు కూటమిలో ఉన్న ఎప్పుడూ కలిసి నడవనటువంటి పార్టీలు తెలంగాణలో ఎందుకు జట్టు కట్టాయి? బీజేపీ జనసేన గురించే ఇదంతా. బీజేపీ జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు. ఎందుకంటే ఆంధ్రాలో అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో పోటీ చేస్తారు అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే పోటాపోటీగా జరుగుతున్నటువంటి తెలంగాణ సమరంలో ప్రతి సీటు కూడా ముఖ్యమే. ఇలాంటి చోట్ల పార్ట్నర్ కోసం సీట్లు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది బీజేపీ జనసేన కోసం 8 సీట్లు కేటాయించింది. అది కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో బలాన్ని నిరూపించుకోనటువంటి జనసేనకు అన్ని సీట్ల కేటాయింపు, పొత్తు పెట్టుకోవడం వెనక మర్మం ఏంటి అన్నది చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. దాన్ని విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి బయటకు వస్తుంది. ఎందుకంటే పవన్తో పొత్తు నిజమే, కానీ అది జనసేన ఓట్ల కోసం కాదు. మరెందుకు అంటే ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది మున్నూరు కాపు ఓట్ల కోసం. తెలంగాణలో బలమైన సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపు ఓట్లను పొందడం కోసం బీజేపీ ఈ పని చేసింది. అలాగే మున్నూరు కాపుతో పాటు ఆంధ్ర కాపు ఓటర్లు కూడా, తెలంగాణలో ఆంధ్ర కాపు ఓటర్లు కూడా ఉన్నారు. వీళ్ళని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే పవన్తో పొత్తుకు వెళ్ళారా అనిపిస్తుంది. ఓవైపు బీసీ స్లోగన్, బీసీ సీఎం అంటూ ఇప్పటికే బీజేపీ బీసీ సీఎం స్లోగన్ ప్రారంభించింది. నిన్నగాక మొన్న మాదిగ రిజర్వేషన్కు అనుకూలం అంటూ చెప్పేసింది. తెలంగాణ ఎస్సీ కేటగిరీలో అత్యంత బలమైనటువంటి వర్గమైనటువంటి మాదిగలను మచ్చిక చేసుకునేందుకు స్వయంగా ప్రధాని మంత్రి మోదీ తరలి వచ్చి వాళ్ళ సభలోనే పాల్గొన్నారు. రిజర్వేషన్కు అనుకూలంగా, వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. తాము దానికి అనుకూలం అంటూ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు విషయాన్ని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఇవన్నీ అనుమానాలు అనిపించలేదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు విషయం ఎందుకు అనేది అంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో మున్నూరు కాపులది చాలా బలమైనటువంటి సామాజిక వర్గం. ఆంధ్రాలో ఉన్నటువంటి కాపు, తూర్పు కాపు, బలిజ, అలాగే తెలంగాణలో కూడా మున్నూరు కాపులను తాము కూడా వాళ్ళను కూడా వాళ్ళు కాపులుగానే పరిగణిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒకే కల్టు కింద, కాపు కల్టు కిందగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, రాయలసీమలో బలిజలు, అలాగే తెలంగాణలో మున్నూరు కాపులు, వీళ్ళందరూ కూడా వేరు వేరు పేర్లతో ఉన్నప్పటికీ అందరూ కూడా ఐడెంటిటీ కాపులుగానే ఉంటారు. తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ల సంగతి ఎలా ఉన్నా ఒక కులంగా వీళ్ళందరూ ఒకే గొడుగు కింద ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణ మధ్య, కాపు మున్నూరు కాపుల మధ్య కూడా వివాహ సంబంధాలు పెరిగాయి. ఎందుకంటే అటు తూర్పు కాపులకు మిగతా వాళ్లకు కనెక్షన్ పెరిగింది, ఇటు తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా కాపులకు మున్నూరు కాపులకు మధ్య వివాహ బంధాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి కాపు ఓటర్లలో అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ను తెలంగాణలో కలుపుకోవడం వెనక ఉన్నటువంటి మర్మం ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్లను ట్యాప్ చేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణలో మొత్తం మీద బీసీల ప్రభావం చాలా ఎక్కువ. ఎందుకంటే హయ్యర్ క్యాస్ట్లు ఇక్కడ ప్రభావం అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ ఓట్లు తక్కువ. యాదవ, గౌడ, మున్నూరు కాపు, ముదిరాజు ఇలాంటి కమ్యూనిటీలు చాలా బలమైనవి. వీటి నుంచి బలమైన రాజకీయ నేతలు ఉన్నారు. మున్నూరు కాపు విషయానికి తీసుకున్నట్లయితే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ధర్మపురి శ్రీనివాస్ కానీ, ఆయన కుమారుడు బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ, ఇప్పుడు బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కానీ, మొన్నటి వరకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, ఒకప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి శివశంకర్ కానీ, లేకపోతే పివి రంగయ్య నాయుడు కానీ, కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మి కానీ, ప్రధానమైన లీడర్లుగా ఉన్నటువంటి విహెచ్ కానీ, లేకపోతే కొండా సురేఖ, వీళ్ళందరూ కూడా మున్నూరు కాపుకు సంబంధించినటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లీడర్లు. ప్రస్తుత అసెంబ్లీలో కూడా 7 మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీళ్ళ ప్రభావం ఉంది. కరెక్ట్గా లెక్కలు లేవు, కానీ తెలంగాణలో బలమైన వర్గాలుగా ఉన్నటువంటి గౌడ, యాదవ, ముదిరాజులతో పాటు సమానంగా వీళ్ళు కూడా ప్రభావం చూపగలుగుతారు. అందుకే ఇంత ప్రయారిటీ ఉంది ఆ కమ్యూనిటీకి. రాజకీయ పరంగా కూడా బలమైన నేతలు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్నటువంటి బండి సంజయ్ది కూడా అదే సామాజిక వర్గం అని చెప్పుకున్నాం కదా. ఆయన తొలగింపు తర్వాత బీజేపీ పార్టీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆయన తొలగింపు విషయం ఒకటి, ఇంకోటి ఆయన తొలగింపు తర్వాత పార్టీ డీలా పడిందనేటువంటి వాదన ఉంది. బండి సంజయ్ ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్కు పోటాపోటీగా నిలిచినటువంటి బీజేపీ ఇప్పుడు
రేస్లో 3వ స్థానానికి వెళ్ళిపోయింది. పోటీకి ముందే బీజేపీ కాడి వదిలేసిందన్నటువంటి విమర్శలు వచ్చాయి. అధ్యక్షుడి మార్పు వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది తెలియదు, కానీ అది 300 కాపు ఓట్లను మాత్రం పార్టీకి దూరం చేసింది. దానిని బ్యాలెన్స్ చేయడానికే పవన్తో కలిశారా అని కూడా అనిపిస్తుంది. పవన్తో కలిసింది నిజమే, కానీ తెలంగాణలో జనసేన బలం ఎంత అని చెప్పుకుంటే సమాధానం మాత్రం అంత గొప్పగా కనిపించింది. పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మా పక్కన పెడితే ఒక పార్టీగా జనసేన ప్రభావం తెలంగాణలో అంతగా లేదు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో కొన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా డిపాజిట్ దక్కించుకోలేదు. మొత్తం మీద 85,000 ఓట్లతో 0.4% ఓట్లను మాత్రమే జనసేన పొందగలిగింది. మరి అలాంటి పార్టీకి 8 సీట్లను బీజేపీ కేటాయించిందంటే ఒకే ఒక్క రీజన్, ఆ కమ్యూనిటీ ఓట్లను పొందడమే. గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీటుతో పాటు నాగర్ కర్నూలు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వీళ్ళకి సీట్లు ఇచ్చారు. ఆంధ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల జనసేనకు సీట్లు ఇచ్చారు. కానీ ఆ ప్రభావాన్ని రాష్ట్రం మొత్తం పొందాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం, పవన్కు కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫాలోయింగ్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కాపులకు 300 కాపులకు పెద్దగా తేడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రభావాన్ని ఆ చరిష్మాని ఉపయోగించుకోవాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే పవన్ వల్ల వచ్చే లాభం కంటే కూడా బండి సంజయ్ను తొలగించారు అన్నటువంటి అభిప్రాయం 300 కాపుల్లో ఎక్కువగా ఉంది. దానివల్ల కలిగేటువంటి నష్టం ఎక్కువగా ఉంది. బీసీ స్లోగన్ అని చెబుతున్నప్పటికీ బండి సంజయ్కి అవకాశం దక్కుతుందో లేదో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనతో పాటు ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపిస్తుంది. అసలు ఇవన్నీ పక్కన పెడితే కొన్ని జిల్లాల్లో బీజేపీ అసలు పోటీలోనే లేదు. అలాంటి చోట్ల అలాగే 2 పార్టీల పోరుగా, అది కొన్ని జిల్లాల నుంచి విస్తరిస్తే 2 పార్టీల పోరుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ప్రశ్న వేసుకుంటే, హంగ్ అసెంబ్లీ వస్తే ఒక కనీసం కన్సిడరబుల్ సీట్లను సాధిస్తే గనక తాము చక్రం తిప్పొచ్చు అన్నది బీజేపీ వ్యూహం. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రాలో చాలామంది ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చినటువంటి తూర్పు కాపులు బీసీ హోదాను కోల్పోయారు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఆంధ్రాలో ఉంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి కాపులు ఉన్నారు. మరి వీళ్ళందరూ బీజేపీకి అనుకూలంగా వస్తారా అనేది చూడాలి, లేక ఆ ఆగ్రహాన్ని, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని కాంగ్రెస్ వైపుకు తీసుకెళ్తారేమో కూడా చూడాలి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కలిసి నడుస్తున్నాయి. తెలంగాణలో మాత్రం టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి రాలేదు. బీజేపీ టీడీపీ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ టీడీపీ మాత్రం ఈ గ్రూప్లోకి రాలేదు. ఈ మధ్య చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్లలో కొంత వ్యతిరేకత వచ్చింది. వాళ్ళందరూ కూడా టీడీపీ పాత ఓటర్లు, టీడీపీ సానుభూతి పరులు అయి ఉండొచ్చు. అలాగే వారందరూ అయితే బీజేపీకి అంత అనుకూలంగా ఉన్నట్లయితే కనిపించట్లేదు. అలాంటప్పుడు బీజేపీతో కలిసిన జనసేన వాళ్ళు కూడా బీజేపీకి ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానమే. ఎందుకంటే జనసేన టీడీపీ అక్కడ కలిసి వెళ్తున్నాయి కాబట్టి జనసేన వాళ్ళు బీజేపీకి సహకరిస్తారా లేదన్నది అనుమానమే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మాటిక్ లీడర్ వాళ్ళ గ్రూప్లో ఉంటే ఇంతవరకు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చింది కానీ, లేకపోతే వాళ్ళ క్యాంపైన్లో పాల్గొంది కానీ లేదు. కేవలం మోదీ పాల్గొన్నటువంటి బీసీ సభలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు తప్ప బీజేపీ ఎలక్షన్ ప్రచార ర్యాలీల్లో కానీ, లేకపోతే ఎక్కడా కానీ పవన్ ప్రచారం చేస్తున్నట్లుగా కానీ, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటనలు కానీ ఎక్కడా లేవు. ఇక జనసేన వాళ్ళకు 8 సీట్లు సాధించారు, తీసుకున్నారు కాబట్టి కనీసం వాళ్ళ కోసమైనా సరే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు పవన్ నుంచి బీజేపీ ఆశించినటువంటి ఫలితం వస్తుందా రాదా అన్నది అనుమానమే. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్తో వచ్చేటువంటి చరిష్మా, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభావం కంటే బండి సంజయ్ను తీసేశారన్నటువంటి అవమానం వాళ్ళలో ఎక్కువగా ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్తో బ్యాలెన్స్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి.